ఇంకొక విషయం మీకు మెయిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రోడక్ట్ ని ఎలా 2 సంవత్సరాలు నిల్వ ఉంచాలి, 3 సంవత్సరాలు నిల్వ ఉంచాలి అనే ఆర్ఎంపీలే జరుగుతున్నాయి ఈ రోజు. హెల్దీగా ఎట్లా ఉంచాలని కూడా చూడాలి. హెల్దీగా ఎవరు పట్టించుకోవట్లేదు. దాంట్లో ఏమి కొంచెం ప్రోటీన్ యాడ్ చేసినా, ఫైబర్ యాడ్ చేసినా నా పని అయిపోయింది. ఈ రోజుల్లో మీ పిల్లకాయలకి మీరు విషం పెడుతున్నారు, ఆ ఫుడ్స్, ఆ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆ కెమికల్స్ కలిపిన ఫుడ్లు వాటిని ఫీడ్ చేస్తున్నారంటే డైరెక్ట్గా విషం పెట్టినట్టే. ఆ చిప్స్ కావచ్చు, ఆ బిస్కెట్స్ కావచ్చు అనేసి అంటూ ఉంటారు కదా, దాని గురించి ఏమంటారు? మీ పిల్లలకి ఇచ్చే ఫుడ్స్లో, మీ పిల్లలకు కానివ్వండి, మీ పేరెంట్స్కి కానివ్వండి, దయచేసి మీరు ఏం పెడుతున్నారో చూసుకొని పెట్టండి. అంటే ఆ ప్రోడక్ట్ అంత నిల్వ ఉండటం కోసం కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్, చాలా దారుణమైనటువంటి ప్రోడక్ట్ని మనకి సర్వ్ చేస్తాయి. అది కాదు ప్రోడక్ట్ అంటే. అర్థం చేసుకోండి, మన యాన్సిస్టర్స్ మన పిల్లలకి హోల్ గ్రెయిన్స్ పెట్టేవాళ్ళు. దయచేసి రిఫైండ్ మానేయండి, ఈ కెమికల్స్ చూసుకొని సర్వ్ చేయండి.